సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండు చాలా క్లియర్గా ఉంది సార్ స్థానిక సంస్థల ఎన్నికలపైన. ఆయన క్యాడర్ని కానీ లీడర్స్ని కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం ఏకగ్రీవాలనేటువంటి ఉండకూడదు, ఖచ్చితంగా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలా, నిలబడ్డటువంటి కార్యకర్తకి మనం సపోర్ట్గా ఉండాలనేటువంటి ఒక రెఫరెండం, ఒక ఇది భరోసా ఇవ్వాలా అని చెప్పని అందరికీ కూడా లీడర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మా వాదన ఏంటంటే సార్, ఈ జరిగేటువంటి ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్గా చట్టబద్ధంగా ఎలక్షన్ కమిషన్ నిస్వార్థంగా చేయాలనేటువంటిది మా వాదన. ఇప్పుడు ఏదైతే పులివెందులలో జరిగిందో, రాజంపేటలో ఒక జడ్పీటీసీ, పులివెందులలో ఒక జడ్పీటీసీ జరిగాయో, కొయ్య ప్రవీణ్ అనేటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్త ఆధ్వర్యంలో, ఆ విధంగా కాకుండా పత్తి వ్యాపారాలు చేయకుండా నిజంగా ప్రజాస్వామ్య వ్యాపారాలు చేసి ఎలక్షన్ జరిపించాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాదం. ఇప్పుడు ఆల్రెడీ అసలు సర్లు ఎందుకు స్టార్ట్ అయింది? ఇక జరిగేటువంటి ఎలక్షన్స్లో తప్పుడు ఓట్లు ఉంటాయి, దొంగ ఓట్లు ఉంటాయి, డబుల్ ఓట్లు ఉంటాయి, చనిపోయిన వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని కూడా సవరించి ఎలక్షన్లకు పోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, కరెక్ట్ ఓటర్కి అభిప్రాయాన్ని మనం ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వస్తుందనే కదా ఇప్పుడు సర్వ పెట్టింది. అహ్మద్, మీరు ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోండి, ఫ్రేమ్ సరిగ్గా ఒక నిమిషం అహ్మద్, మీరు ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోండి, లైట్ కరెక్ట్గా చూసుకోండి. మీరు అసలు కనిపించట్లేదు, అదొకసారి సెట్ చేసుకోండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి ప్లీజ్. ఇప్పుడు సర్ర అనేటువంటి ప్రక్రియ ఎందుకు పెట్టారు సార్ అంటే, ఎప్పుడో ఒక 20 years బ్యాక్ ఎలక్షన్ ఎవరు సర్కి మీరు పాజిటివా నెగిటివా? సార్ సక్రమంగా జరిగితే, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే, నిష్పక్షపాతంగా జరిగితే సర్కి మేము ఎప్పుడు అనుకూలం ఉంటాం. ఇప్పుడు అలా జరుగుతుందా లేదా? ఆల్రెడీ మాకైతే అనుమానాలు ఉన్నాయి సార్. సర్ పైన అనుమానాలు ఉంటే అదే అయిన తర్వాత ఎలక్షన్ కోర్టుకి వెళ్ళడం ఏంటి అంటే, సక్రమంగా జరపాలనేటువంటి ప్రక్రియ కనీసం గుడ్లో మెల్ల. ఇప్పుడున్నటువంటి దొంగ ఓట్లు, ఇప్పుడు కుప్పంలో ఇంచుమించుగా 40,000 ఓట్లు ఉన్నాయి సార్, దొంగ ఓట్లు. కుప్పంలో 40,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఎక్కడ తమిళనాడు నుంచి కొంతమంది, కర్ణాటక నుంచి కొంతమంది తీసుకొచ్చి, అప్పుడు మీరు ఏదో తిరుపతిలో చేశారని అన్నారు, అలాంటిదా? ఇప్పుడు టాక్ వచ్చింది కదా దాన్ని మా మీద వద్దు కూడా సార్. అధికార పార్టీ 2.5 సంవత్సరాలు మీరేం చేస్తున్నారు? ఏమైనా చెప్పండి, ఎక్కడ ఓట్లు ఉన్నాయో అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి. అప్పుడు పెద్ద అడవాడు జరిగింది. అదే సార్, అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి. అధికార పార్టీ అది ప్రసాద్ గారు చెప్తారండి, అప్పుడు జరిగిందా లేదా? ఫైనల్ గా ఉన్నాయి కదా, తిరుపతిలో ఉన్నాయో, కుప్పంలో ఉన్నాయో, లేకపోతే పులివెందులలో ఉన్నాయో, లేకపోతే పిఠాపురంలో ఉన్నాయో, ఉన్నాయి కదా. ఉండేటప్పుడు ఉన్నాయి అని తెలిసిన తర్వాత మీరు ఆ దొంగ ఓట్లతోనే మళ్ళీ ఎలక్షన్ పోవడం ఏంటి? ఏంటంటే దొంగ ఓట్లతో ఎలక్షన్ పోవడం అంటే మీకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడానికే, చనిపోయిన వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోవడానికే? చెప్పండి. మాకు తెలియదు సార్, చనిపోయిన వాళ్ళతో మాట్లాడదాం. మన ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కూడా చనిపోయిన ఆయన ట్వీట్ పెట్టాడు మన ఈనాడుకి, చాలా హ్యాపీగా ఉంది, నేను ఎయిర్పోర్ట్ నా స్థలంలో కట్టిన దానికి చెప్పి 3 సంవత్సరాల ముందు ఆయన చచ్చిపోయిన ఆయన ప్రెస్లో ఈనాడు పేపర్లో ఆయన ఒక ట్వీట్ ఇచ్చున్నాడు. మేము ఆ విధంగా చేయలేము, చనిపోయిన వాళ్ళతో మేము వ్యాపారాలు చేయలేము, చనిపోయిన వాళ్ళతో మేము ఓట్లు వేసుకుని ఎలక్షన్ చేయలేము. సర ప్రక్రియ అనేటువంటిది నిస్వార్థంగా జరిపి సర ప్రక్రియ డేట్ల ప్రకారం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని చెప్పని మా ఎమ్మెల్సీ గారు పోయారు. దాని తప్పే ఉంది. ఒక నెల 1.5 లేట్ అయిపోతుంది, మ్యాక్సిమం 1 నెల. వాళ్ళు డేట్ ఏమి ఇచ్చారు? 1/1/2026లో డేట్ని ఆధారంగా చేసుకుని ఎలక్షన్ పెడతామంటున్నారు. లేదు, మేము 1/7/2026 డేట్ని ఆధారంగా చేసుకుని ఏదైతే సర నివేదిక వస్తుందో, ఫైనల్ రిజల్ట్, ఫైనల్ డేటా 3/10/2026లో ఆ దాని ప్రకారం మీరు ఎలక్షన్ జరిపోయింది అని చెప్పని మా ఎమ్మెల్సీ గారు పోయిన మాట వాస్తవం. దీంట్లో తప్పే ఉంది అంటున్నా. నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా కరెక్ట్ డేటాతో ఎలక్షన్ జరిపోయింది అని చెప్పేటప్పుడు మీకేమంట, మీకెందుకు భయం అంట? అంటే ఇప్పుడు విడేసి గెలిచిపోదాం అనుకున్నారా కోయ ప్రవీణ్ లాగా? ఎందుకండి కోయ ప్రవీణ్ అంతా రాష్ట్రం అంతా కోయ ప్రవీణ్ చేస్తారు? ఎందుకు ఈ విధంగా పోలీసులు ఉపయోగించుకుంటారు? ఎందుకు ఈ విధంగా అడ్డదారులు దొక్కుతారు? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూలి చేస్తారు? ఏంటి కడప మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు? అదే సార్ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉట్టికి ఎక్కలేదమ్మా, స్వర్గానికి ఎక్కిందంట. ఎవరు ఉట్టికి ఎక్కలేదు, ఎవరు స్వర్గానికి ఎక్కలేదు? పవన్ కళ్యాణ్. ఇంకెవరు? పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ పేరు చెప్పించారు మన దగ్గర. ఉట్టికి ఎక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కారంట. సార్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ జనజీవన్ మిషన్ లో ఉన్నటువంటి ఈ వాటర్ గ్రిడ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నారా, ఈ పచ్చపత్రికలను తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో ఒకటి చెప్పేద్దామని మాట్లాడుతున్నారా అర్థం కాదు. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పులివెందులు, ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో నా కొడుకున్నాడు, నా కొడుక్కి పుట్టినప్పటి నుంచి పెంచి పోషించి విద్యాబుద్ధులు తెప్పించి అతను చదువు చెప్పించి అతనికి గుడ్డలు తీయించి అతనికి అన్ని వస్తువులు అరేంజ్ చేసి అన్ని
పెద్దోళ్ళు చేసి ప్రయోజకులు చేస్తుంటే మధ్యలో వచ్చి కేఎస్ ప్రసాద్ అన్న నా కొడుకు ఒక షర్ట్ తీసేసి చూడు మీ నాన్నకన్నా నేను గొప్పడు అన్నాడట కేఎస్ ప్రసాద్ అన్న. ఆ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు పులివెందుల్లో. ఎవరు పరిస్థితి అంతే కదండి. అదే అట్లుంది సార్. ఎందుకంటే జలజీవన్ మిషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 90% ఫైనల్ గా ఇక కనెక్షన్స్ ఇవ్వడం, ఫైనల్ లింక్ అప్ చేయడం తప్ప మిగతా అంతా కూడా కంప్లీట్ చేసి 90% పనులన్నీ కంప్లీట్ చేసి వదిలిపెట్టి గవర్నమెంట్ పడిపోతే ఇప్పుడు వచ్చి ఆ 10% నిధుల్ని 2.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు 10% నిధులు నేను ఎక్కడ తెప్పించాను, ముందుకు తెప్పించాను, సైడ్ తెప్పించాను, ఇది తీసుకున్నానని చెప్పని వాటిని చేసి మొత్తం నేనే చేశాను అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి ఏం చేశారో మీకు తెలుసా? ఒకటి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో విస్టా పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసి ఆయన ఏం చేశారని అంటలేదు. కుప్పంలో ఈయన ఏం చేశారు, పిఠాపురంలో ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఆ లిస్ట్ మనకు అవసరం. అదే సార్. సో ఇప్పుడు మనం చెప్పాలి కదా పులివెందుల మీద మెడికల్ కాలేజీ పులివెందుల మీద ఆయన ఫోకస్ పెట్టారట. అక్కడి నుంచి కూడా బరిలోకి వచ్చే ఛాన్స్ ఉందట. ఫోకస్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు, పులివెందుల మీద ఫోకస్ పెట్టారు. నేను వర్మ గారికి నిజంగా కంగ్రాచులేషన్ చెప్తున్నా. పిఠాపురం వర్మ గారికి, మీకు కదండి, పిఠాపురం వర్మ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఎందుకంటే నియోజకవర్గం ఖాళీ అయిపోయింది. పిఠాపురం ఆయనే కదా నిలబడతారు, వర్మ గారే కదా నిలబడతారా? మెడికల్ కాలేజ్ వచ్చిన మెడికల్ కాలేజీని 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాట్ చేస్తే వద్దని పంపించిన వీళ్ళు పులివెందులను బాగుపరుస్తారు. ఒక స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ అరటి రైతులకు అని చెప్పని మన ఇండియా, మన రాష్ట్రంలోనే అతిపెద్ద కోల్డ్ స్టోరేజ్ అరటి రైతులకి చేస్తే, రైతుల బాగు కోసం చేస్తే దాన్ని ఓపెన్ చేయని వీళ్ళు పులివెందులో బాగుపరుస్తారు. వీళ్ళు పోయి పిఠాపురం నుంచి పోయి అరబై నిలబడతారు. ఇది పవన్ కళ్యాణ్ చేసింది. బస్ స్టాండ్ చూసారా, మెడికల్ కాలేజ్ చూసారా? ఎట్లా? రామ్ కుమార్ గారు, వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటిది